ఆఖరిసారిగా అడుగుతున్నాను, మన కొడుకుని నాకు చూపించు. నాకు కోర్టు శిక్ష వేస్తే అనుభవిస్తాను, కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు అనుభవించేలా చేస్తాను. చూడు, నేను ఎలా చేస్తే అలా చేస్తున్నాడు. పొగురు. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ఇంతకీ భార్య మీద కేసు పెట్టిన భర్త ఎక్కడ? ఇక్కడున్నాను జడ్జి గారు. మీరోసారి బోన్లోకి రండి. ఏంటి మీ ప్రాబ్లం? నేను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య అలేఖ్య నా కొడుకుని నాకు చూపించకుండా నన్ను బాధ పెడుతుంది సార్. అసలే తను ఇష్టం లేకుండా పిల్లవాడికి జన్మనిచ్చింది. ఇప్పుడు వాణ్ణి ఏం చేసిందో ఎక్కడ దాచిందోనని నాకు భయంగా ఉంది సార్. అందుకనే నేను తన మీద కేసు పెట్టాను సార్. నువ్వు కేసు పెట్టడంలో చాలా న్యాయం ఉంది. థ్యాంక్ యూ సార్. సరే, ఈయన మిస్సెస్ ఎవరు? అమ్మా, మీరు కూడా ఒకసారి బోన్లోకి రండి. జడ్జి గారు సూర్యనారాయణ వైపే పాజిటివ్గా ఉన్నారు. ఇంకా ఈవిడకేం బెయిలిస్తారు? గోవిందా గోవిందా. అమ్మా, మీ వివరాలు ఇందులో చదివాను.
మీరు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ అని తెలిసింది. మీరసలే మీ పనులో చాలా బిజీగా ఉంటారు. మీకెందుకు ఈ తలకాయ నొప్పులు? ఆయన కొడుకుని ఆయనకి చూపించండి. కోర్టు బయటనే సమస్యను పరిష్కరించుకోండి. ఇంతకీ బాబెక్కడా? బాబు నా దగ్గర లేడు. అయితే మీరు బాబుని కనలేదా? కన్నాను. మరి బాబునేం చేశారు? కొంపదీసి ఈవిడ పిల్లాన్ని వదిలేశానని చెప్తుందా? బాబుని రైల్వే స్టేషన్లో వదిలేశాను. అయ్యో, నేను అనుకున్నట్టుగానే ఈవిడ చెప్పేసింది. ఏమ్మా, మీ మొగుడు పెళ్ళాల గొడవల మధ్య పిల్లలెందుకు బలవ్వాలి? ఇందులో నా తప్పేమీ లేదు జడ్జి గారు. మా ఇద్దరికీ పడ్డం లేదు. అయినా కడుపులో బిడ్డని అతను కోరుకుంటేనే మోసాను. ప్రాణాలకి తెగించి కన్నాను. అతన్ని పెంచుకోమని నేనే బిడ్డని జైలుకి తీసుకువెళ్ళి తీసుకోమని చెప్పినా తీసుకోలేదు. తర్వాత మర్యాదగా వాళ్ళింటికి తీసుకువెళ్ళి తీసుకోమని చెప్పినా వాళ్ళు తీసుకోలేదు. మరి నన్నేం చేయమంటారు? పిల్లాడు నా దగ్గరుంటే నా భర్త మీద కోపాన్ని పిల్లాడి మీద ఎక్కడ చూపిస్తానోనని భయం వేసింది. వాడు మా మధ్య నలిగిపోకూడదని, వాడికి మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళి పెంచుకుంటారని వాడిని రైల్వే స్టేషన్లో వదిలేశాను. యువర్ ఆనర్, అలేఖ్య గారి తరఫున వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఆమె తరఫున నేను వాదిస్తాను. ఎస్, ప్రొసీడ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ఐ గారు. ఎస్ యువర్ ఆనర్. బిడ్డ తన దగ్గర లేడని భార్య చెప్తున్నా తన దగ్గరే ఉన్నాడని ఈ సూర్య అనబడే వ్యక్తి భార్యను హింసిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. హెరాస్మెంట్ కేసు కింద ఈవిడ గారి మీద కేసు పెట్టిన ఈవిడ భర్త మీద కూడా కేసు బుక్ చేయండి. అలాగే యువర్ ఆనర్. మీరిద్దరూ భార్యాభర్తలు. మీ ఇద్దరి గొడవల వలన అన్యం పుణ్యం ఎరుగని పసిబిడ్డల్ని బలి చేస్తారా? మన భారతీయ వివాహ వ్యవస్థ కంటే గొప్పది ఈ ప్రపంచంలోనే లేదు. అన్ని మతాల వారికి ఇక్కడ న్యాయం జరుగుతుంది. మన సెంటిమెంట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఎందుకు మీలాంటి భార్యాభర్తలు తప్పులు చేస్తారు? మీరు చెప్పింది ఈవిడ చెప్పింది విన్నాక మీ ఇద్దరిది తప్పుందని నాకు అనిపించింది. అందుకే మీ మీద కూడా కేసు బుక్ చేయమని చెప్పాను. ఈ భారతదేశంలో, ఈ ప్రజాస్వామిక దేశంలో ఒకరినొకరు ప్రేమించుకోవటానికి, పెళ్లి చేసుకోవటానికి బాగా స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇంకా 80% పిల్లలు మాత్రం తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. ఒక తండ్రి బిడ్డకి, ఒక తల్లి బిడ్డకి
ఉన్న రిలేషన్స్ ఎంత గొప్పగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో ఉన్న అనుబంధాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. వాటిని మీలాంటి వాళ్ళు అపార్థం చేసుకుని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక్కసారి మీ ఇద్దరూ కూడా ఆలోచించుకోండి. అలా ఆలోచించుకోవటానికి నేను మీకు టైం ఇస్తున్నాను. ఇప్పుడు మీ ఇద్దరికీ బెయిల్ ఇస్తున్నాను. మీరిద్దరూ మీ సమస్యని పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. Now the court is adjourned. చూసారా శ్రీ 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 అలేఖ్య మొగుడు గారు, నాకు జడ్జ్ గారు బెయిల్ ఇచ్చేశారు. కోర్టులోనే మీ మీద కూడా కేసు బుక్ చేయించి మీకు కూడా బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు విజయం సాధించారో చూసారా? మన ఇద్దరం కోర్టులో ఓడిపోయాం. విజయం సాధించింది ఎవరో తెలుసా? జడ్జి గారు. ఇలాంటి జడ్జెస్నే దేవుళ్ళు అంటారు. మన ఇద్దరిని కలపాలనుకుని ఆయన నీకు బెయిల్ ఇచ్చారు. అది ముందు మైండ్లోకి ఎక్కించుకో. ఊరికి ఫోజులు కొట్టకు. చచ్చా, అసలు నీతో మాటలు నాకు అనవసరం. మొత్తానికి నాకు బెయిల్ వచ్చింది. దట్ ఈస్ అలేఖ్య. వస్తాను. నా భార్యమణిలో కొంచెం కూడా పొగరు తగ్గలేదు. దట్ ఈజ్ మై భార్యమణి. నేను చెప్పాను కదా మాధవరావు, ఈ అలేఖ్య అదృష్టవంతురాలని, నాకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని. మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం. ఓకే, అలేఖ్య మేడం గారికి బెయిల్ వచ్చింది కాబట్టి సూర్యనారాయణ ఏమి చేయకుండా వెళ్ళమని పైనుంచి ఫోన్ వచ్చింది. ఏమండి అలేఖ్య గారు? చెప్పండి. అవును, అసలు నేను మిమ్మల్ని లాయర్గా పెట్టుకోలేదు. మిమ్మల్ని నాకు లాయర్గా పెట్టింది ఎవరు? నన్ను మీకు లాయర్గా పెట్టింది, మీకు బెయిల్ వచ్చేలా చేసింది ఎవరో చూపిస్తాను రండి మేడం. మాధవరావు గారు, మీరు ఇక్కడే ఉండండి. సరే, పదండి. ఈ అలేఖ్యకి తెలియకుండా కథని నడిపించేవారెవరో చూడాలని నాకు బాగా క్యూరియాసిటీగా ఉంది. రండి మేడం. మేడం, మీకు బెయిల్ వచ్చేలా చేసిన వ్యక్తి ఆ కారులో ఉన్నారు, వెళ్ళి చూడండి.
వెళ్ళండి. నువ్వా నాకు బెయిల్ వచ్చేలా చేసింది? అసలు నువ్వని తెలిస్తే నేను బెయిల్ మీదే బయటకు వచ్చేదాన్ని కాదు. ఏయ్ ఏయ్ వదలు. ఏయ్ డ్రైవర్ కార్ పోని. ఏయ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మాట్లాడు. డ్రైవర్ పోనీ. దిగు దిగు. లోపలికి పద. కూర్చో కూర్చో. తిను. నాకొద్దు. నాకొద్దు. తినమంటున్నానా? నాకొద్దు. తిను. నాకింక చాలు. నువ్వు ఆకలితో ఉన్నావని నాకు బాగా తెలుసు. ముందు తిను. వద్దని చెప్తున్నాను కదా. అయితే జ్యూస్ తాగు.
ఏంటి నువ్వు రివాల్వర్ పెట్టగానే ఈ అలీకి భయపడిపోయి నీతో పాటు వచ్చేసి నువ్వు తినమనగానే ఇవన్నీ తినేస్తుందేంటి అనుకుంటున్నావా? నువ్వు రమ్మనగానే నీతో పాటు వచ్చింది నీ సంగతి తేల్చడానికి కానీ నువ్వు రివాల్వర్ పెట్టగానే భయపడిపోయి కాదు. ముందు రివాల్వర్ తీ. నువ్వు నన్నెందుకు మోసం చేశావు? నీ మంచి కోరే ఆ పని చేశాను.